తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి. ఇప్పుడు మీరు ఎలా భరోసా ఇస్తారు భక్తులకు? అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరు ఊహించలేదు వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అలాంటి వెంకటేశ్వర స్వామి పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవానివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తికి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి, దర్శనం చేసుకోవాలి, అదే మరి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారించడం చాలా దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం. ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. దానికి కూడా దోవాలి. ఇంటి వద్ద తిరుమల సెట్ వేసి చాలా విన్యాసాలు చేశారు. విన్యాసాలు చేసి పైశాచిక ఆనందాలు పొందారు. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు, చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు. అందుకే మీరు నేను నిన్న కూడా చెప్పాను, ఎప్పుడు నా లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు. దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్, ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది. దాని ఫలితమే నేను ఎలక్షన్ రిజల్ట్స్. ప్రసాదంలో జంతువశేషాలు వాడడం మీద ఏమన్నా ఎంక్వైరీ ఏమన్నా చేస్తున్నారు? మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడిసరుకు ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇప్పటికే పారిపోయారు. ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు. దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది. భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే పోలు తీసుకెళ్తాం. పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం. ఎవరు చేశారు, ఏం చేశారు అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. అస్తవ్యస్తంగా ఉంది. ఆ ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక 2,000, 3,000 ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చినా వీడు వాటా ఇవ్వకుండా లేనిపోని విన్యాసాలు చేసి ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ఇదే సీన్ అన్ని వ్యవస్థల్లో కూడా కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేదు. డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి. ఈరోజు ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే మేము ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలు నెరవేర్చడానికి సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కూడా ముందుకు తీసుకుపోతున్నాం. అందులో మరో మైలురాయి ఈరోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఏర్పాటు చేసిన తర్వాత మీరు చూస్తే ఒక్క నెలలోనే 7,53,00,000 రూపాయలు వచ్చింది.
మొత్తం అన్నా క్యాంటీన్లు అన్నింటికి ఒక 150 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. అయితే ఈ 203 క్యాంటీన్లు వస్తే 150 అరౌండ్ ఇంకా కొంచెం అటు ఇటు వస్తుంది. నేను ఒకటే రాష్ట్రంలో ఉండి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రవేశపెట్టారు తిరుమల పైన. దాన్ని కూడా నాసిరకం భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇటీవల కాలంలో. దానిపై కూడా అనేక కంప్లైంట్లు, కడాన ప్రసాదంపై కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి అక్కడ ఏవైతే మన దానికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా నాసిరకం వాడడం, అది కాకుండా పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం, ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు. ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఒక దూరదృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈ రోజు కార్పసే మొత్తాన్ని జరిపే పరిస్థితి వస్తుంది. డే బై డే ప్రజలు ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు స్పాన్సర్ చేయడానికి ఏమాత్రం వెనుకాడనే దానికి అన్నదానం టీటీలో ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నేను మొత్తం ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాను. ఏ స్ఫూర్తినైతే మీరు చూపించారో వరదల సందర్భంగా అదే స్ఫూర్తిని మీరు కొనసాగించే విధంగా ఈ అన్నదానం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. మీ ఇంట్లో ఏదైనా పెళ్ళైనా, మీ ఇంట్లో ఎవరికైనా గుర్తుపెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసినా, అలాంటి శుభ కార్యక్రమాలు కానీ పెద్దలకు ఓసారి మన పెద్దలు జరిపినప్పుడు మనం కూడా ఆలోచిస్తాం, మళ్ళీ వాళ్ళు గుర్తుపెట్టుకునే కార్యక్రమాలు కొన్ని పెట్టుకుంటాం. మీ పిల్లలు పుట్టినరోజు కానీ ఏదైనా సరే మీరు ఈ క్యాంటీన్ ద్వారా 10 మందికి భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. అక్షయ పాత్ర చాలా బాగా చేస్తున్నారు. మాకు ఇంతవరకు ఒక కంప్లైంట్ రాలేదు. ఇక్కడ టీవీలు పెడతాం, స్క్రోలింగ్లు పెడతాం. మీకు అవసరమైతే మీరు ఇంటి దగ్గరుండి ఆ టైంలో ఇక్కడ అడ్రస్ చేయాలంటే కూడా అడ్రస్ చేయొచ్చు. అదే సమయంలో మీరే వచ్చి సర్వ్ చేస్తామంటే ఇంకా సంతోషం. ఒకసారి వచ్చి మీరు కూడా భాగస్వాములు కావచ్చు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, సేవా భావానికి ప్రేరణ తేవాలని చెప్పేది నా ఉద్దేశం. ప్రతి ఒక్క వ్యక్తి మనం ఆలోచించుకోవాల్సింది, మనం డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో మనకు వచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయడం అంతే ముఖ్యం. మీరు సంపాదించిన సంపాదనలో కొంత భాగం సర్వీస్ ఖర్చు పెట్టండి. మీరే చూశారు, క్వాలిటీ ఫుడ్ పెట్టడమే కాదు, న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నాం. రెండోది పరిశుభ్రమైన ప్రాంతంగా తయారు చేశాం. ఎవరు ఇక్కడికి వచ్చినా అక్కడ చూసినప్పుడు దీనిపైన కూడా కావాలని కొంతమంది మీకు తెలుసు ఈ పార్టీలు ఎట్లున్నాయో ఈ రాష్ట్రంలో నేను ఎప్పుడూ చూడలే ఇలాంటి పార్టీని. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇలాంటి కరుడు కట్టిన నేరస్తులందరూ కలిసి ఏమేం చేస్తుందని మీరే చూస్తున్నారు. కనీసం ఒకరికి భోజనం పెట్టలేరు కానీ భోజనం పెట్టేవాళ్ళు కూడా అక్షయ పాత్ర లాంటి పవిత్రమైన సంస్థని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు దేశంలోని దగ్గర 22 లక్షలు 23 లక్షల మందికి ఒక్కొక్క రోజున భోజనం పెడుతున్నారు. ఇది ప్రపంచంలోని ఒక చరిత్ర. ఇన్ని క్యాంటీన్లు పెట్టి ఇన్ని లక్షల మందికి ప్రతి పూట భోజనం పెట్టి ఏకైక వ్యవస్థ అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్రకు డబ్బులు ఎక్కడో గవర్నమెంట్లు ఇవ్వడం లేదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళకి వచ్చే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఎలాంటి లాభాల కోసమో డబ్బుల కోసం పనిచేయకుండా సేవాభావంతో పనిచేసే వ్యవస్థ. అలాంటి వ్యవస్థను కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది దివాలా కోరుతనం తప్ప ఇంకోటి కాదు. దాన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ఏది ఏమైనా ఈ ఉద్యమం ఇదే మరి కొనసాగుతుంది.
ఎక్కడ కూడా నిలిపే సమస్య ఉండదు. నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే మాట చెప్పాను. నేను ఆ విషయాలు రేపు మాట్లాడతాను. ఈరోజు దీనికే కన్ఫైండ్ అవుతాను.